శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వీరు ఉన్నటువంటి ప్రాంతాలలో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విజయం సాధించలేదు, గెలవలేదు. ఇవాళ చూసుకుంటే గిట్ట ఈ 2024 ఎలక్షన్లో చూసుకుంటే గిట్ట తెలుగుదేశం పార్టీకి అనేకమైనటువంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది అనుకోవాలి ఆ విధంగా. ఎందుకంటే చూస్తే ఇలా రాయలసీమ అంటేనే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం వాసి అయినప్పటికి కూడా అక్కడ ఏముందండి, రాయలసీమ అనగానే రాజశేఖర్ రెడ్డి జగన్ గారు అని చెప్పేసి అంటారు. ఇలా అలాంటి దగ్గరనే ఇలా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి సీట్లు వచ్చినాయి, అదేవిధంగా వైసీపీ కూడా వచ్చినాయి. ఇవాళ చూసుకుంటే గిట్ట కంపల్సరీ అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాలో ఒక 5 సీట్లు గెలిచినాయి. అక్కడ ఒక 9 సీట్ల నుండే 5 సీట్లు గెలిచినాయి. ఇలా గెలిచినాయంటే కంపల్సరీ వాళ్ళు ఏంటంటే అక్కడ మహానాడు పెట్టడం ఉద్దేశం ఏంటంటే రాయలసీమ ప్రజలు కూడా మమ్మల్ని ఏనాడు కూడా ఆదరించారు, ఈసారి మమ్మల్ని ఆదరించారు. ఈసారి కంపల్సరీ మేము ఎప్పుడు కూడా చూసుకుంటే గట్ట అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గండిపేటలో పెడుతుంటిమి, అదేవిధంగా ఒకసారి గుంటూరులో పెట్టినాము ప్రోగ్రాము, ఒకసారి వైజాగ్లో పెట్టినాం. కంపల్సరీ ఈసారి మనకు ప్రజలు ఇలా మనందరినీ ఇక్కడ జగన్ను కాదనుకొని ఇలా మొత్తం అన్ని పార్టీలు అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా ఇలా మొత్తం రాయలసీమలో ఇలా తెలుగుదేశం పార్టీ వైపు చూసింది. కాబట్టి కంపల్సరీ మన మహానాడు ప్రోగ్రాం ఇక్కడ ఈ ప్రజలకు అంకితం ఇచ్చే విధంగా ఇక్కడ పెడదామని చెప్పేసి వారు అక్కడ పెట్టిరని చెప్పేసి అంటున్నాయి వర్గాలు. ఆ విధంగా ఉంది. ఇప్పుడు సభ ఏర్పాటు చేసిన సక్సెస్ అయిందా అనుకోవచ్చు. అట్లా 100% సక్సెస్ అండి. మహానాడు ఎడబెట్టిన సక్సెస్ అవుతుంది, అది తెలంగాణలో పెట్టిన సక్సెస్. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉంటారండి. అంటే ఏ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి రాజీనామా అనే హామీ ఇచ్చినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు పోరు. ఎందుకంటే అదొకటి ఉంది కదా, ఇంకా చెప్పాలంటే ఒక ఎల్లో బిల్లెట్ అనుకోవాలి, అట్లా అంతా అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి వారు ఒక నిరుపేదల కోసము కష్టపడేటువంటి అది కానీ ఆ విధంగా తీసుకుంటే గట్రా వారికి పార్టీకి బలోపేతం ఉంది. ఇలా వీళ్ళ తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం ఏందండి, కార్యకర్తల బలమే. ఇలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాదు చేసింది, అక్కడ కార్యకర్తలే అంత స్ట్రాంగ్ ఉంటారు, కార్యకర్తలు మనోధైర్యం ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు కూడా మనం చూసుకుంటే గిట్ట కార్యకర్తలు మనకి ఇంత అండగా ఉన్నారు, మన పార్టీ కోసం మన కోసం ఇంత చేస్తారని చెప్పేసి లోకేష్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి కార్యకర్తల కోసం సంక్షేమాన్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా పెళ్లి అయినా ఏమైనా కూడా అని చెప్పేసి లోకేష్ గారు తీసుకురావడం జరిగింది కార్యకర్తల కోసం. కంపల్సరీ ఆ ప్రాంతాల్లో పెట్టడం అంటే అక్కడ ఇప్పటి వరకు అనంతపూర్లో రాయలసీమలో పెట్టలే కాబట్టి ఈసారి మేము పెట్టి చూపిస్తాం, మాకు విజయం ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ వీళ్ళకి కూడా మా పార్టీ ప్రోగ్రామ్ ఇక్కడ చేయాలని చెప్పేసి పెట్టారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పేసి అన్నారు కదా, అంటే దానికి ఏమంటారు? హామీలు అంటే ఒకటి చెప్పాలా, ఏది గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే కొత్త రాష్ట్రము, అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ ఇన్కమ్ సోర్స్ ఉండేటువంటి లేదు, ప్రజలు ట్యాక్సులు కడితేనే మాత్రం ఉంది, అక్కడ ఒక ఇండస్ట్రీస్ లేదు, ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు లేవు, ఆ తర్వాత అక్కడ రాజధాని లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా అక్కడి ప్రాంతాలలో ఉచిత పథకాలను బంద్ చేస్తూ సాధారణ ప్రజల కోసం రేట్లు తగ్గిస్తూ గవర్నమెంట్ నడిపిస్తే గవర్నమెంట్ సక్రమంగా అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలోనే ఇంత డెవలప్ ఉండి రాజధాని ఉండి ఇంకా రాష్ట్రంలో మొత్తం అనేకమైనటువంటి ఇండస్ట్రియల్స్ ఉండి ఇక్కడ ఇన్కమ్ వచ్చేటువంటి రాష్ట్రమే సంక్షేమ పథకాలు ఇస్తే అటు ఇటు పోతుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న చూసారు, ఆ రోజు నాడు వారు ఏమన్నారు, మాతో అవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు అన్నారు. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సాధారణ ప్రజలకు రేట్లు తగ్గిస్తూ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి తప్ప ఉచిత పథకాలు పెట్టద్దని చెప్పేసి నేను గవర్నమెంట్కి కోరుకుంటున్నాను.